ఐపీఎల్ మినీ వేలంలో 2,75,00,000తోనే ముంబై ఇండియన్స్ బరిలో దిగింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలను భర్తీ చేసింది. ₹1,00,00,000కు క్వింటన్ డికాక్ను జట్టులోకి తీసుకుంది. కనీస ధర 30 లక్షలకు డానిష్ మలేబార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్ను కొనుగోలు చేసింది. వీరిలో క్వింటన్ డికాక్ను మినహాయిస్తే మిగతా వారిని బ్యాకప్ ప్లేయర్లుగా ఎంఐ తీసుకుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా రికెల్టన్ ఆల్రెడీ సెటిలై ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గాను బరిలో దిగిన అనుభవం ఉంది. అయితే రాన్ రికెల్టన్ ఫామ్ అందుకోకపోతే అతడి ప్లేస్లో క్వింటన్ డికాక్ను బరిలో దింపే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. రికెల్టన్ వర్సెస్ క్వింటన్ డికాక్గా సీన్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఓవరాల్గా చూస్తే ముంబై జట్టు మామూలుగా లేదు. అన్ని విభాగాల్లోనూ సాలిడ్గానే ఉంది. నిజానికి వేలానికి ముందే కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కావాలనుకున్న ప్లేయర్లను ట్రేడింగ్లోకి తీసుకుంది. రిటర్న్ చేసుకున్న ప్లేయర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్, ట్రెంట్ బౌల్ట్, రికెల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, అశ్విని కుమార్, మిచెల్ షాంటన్, దీపక్ చాహర్, రాబిన్ మింజ్ ఉన్నారు. ట్రేడింగ్లో షెర్ఫెన్ రూథర్ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కెండ్ను తీసుకుంది. ఇందులో నుంచి తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తి రేపుతోంది. ఓపెనర్లుగా రోహిత్, క్వింటన్ డికాక్ కానీ, రోహిత్ రికెల్టన్ జోడీ కానీ బరిలో దిగుతుంది. వన్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగే అవకాశం ఉంది. యువ ప్లేయర్ తిలక్ వర్మది కూడా ముంబై ఇండియన్స్లో కీలక పాత్రే. కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే జట్టును నడిపించబోతున్నాడు. ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వచ్చిన తొలి సీజన్లో పాండ్యా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. జట్టును టాప్ గేర్లో తీసుకెళ్లలేకపోయాడు. గత సీజన్లో మాత్రం వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టును కూడా అద్భుతంగానే నడిపించాడు. ఈసారి ముంబై ఇండియన్స్ను ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ తుది జట్టులో విల్ జాక్స్, నమన్దీర్, మిచెల్ శాంటన్ కూడా బరిలో దిగడం ఖాయమే. వీళ్లపైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఓవర్సీస్ సీమర్గా ట్రెంట్ బౌల్ట్ బరిలో దిగడం ఖాయమే. జస్ప్రీత్ బుమ్రాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉండబోతున్నాయి. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్లో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ దొరకచ్చు. తుది జట్టులో మయాంక్ మార్కండే కూడా చోటు దక్కించుకుంటాడనే అంచనాలున్నాయి. మొత్తంగా ముంబై ఇండియన్స్ బలంగా ఉందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఎంఐని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదంటున్నారు.